400 పార్లమెంట్లు పైన కొట్టాలి. దాంట్లో భాగంగా మేమందరం ఎన్డీఏ కూటమిగా దక్షిణ భారతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక పార్లమెంటు సభ్యులే కాదు, ప్రధానమంత్రి గారి కల కోసం భారతదేశాన్ని సూపర్ పవర్ గా తీర్చిదిద్దే క్రమంలో మా ప్రాణాలను కూడా మీ కలకి మేము అర్పిస్తాం. నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. స్వామి వివేకానంద గారు ఒకటే కోరుకున్నారు, 100 మంది ఇవ్వండి అని చెప్పి ఈ భారతదేశాన్ని మారుస్తానని. ఆ కళలు చిన్నప్పటి నుంచి కళలు కనేవాడిని. ఒకళ్ళు వస్తారా అని. వచ్చారు నరేంద్ర మోదీ గారు. ఒక్కరు వచ్చి ఈ రోజున భారతదేశపు ప్రపంచ శక్తిని చరిత్ర పుటాల్లోకి తీసుకెళ్లారు. 10వ స్థానంలో ఉన్న భారతదేశం 5వ స్థానంలోకి వచ్చింది. మూడోసారి ముచ్చటగా ఆయన ప్రధానమంత్రి కాబోతున్నారు. మూడోసారి ప్రపంచ అగ్రగామి దేశాల్లో 3వ దేశంగా కాబోతుంది. మనందరం కలిసి ప్రధానమంత్రి గారి వెంట నడుస్తున్నాం. మేమందరం నడుస్తాం. మేమందరం కూడా ఆయన కళల్ని సాకారం చేయడానికి, భారతదేశాన్ని నెంబర్ 1 చిత్రపటంలో పెట్టడానికి, సూపర్ పవర్ గా చేయడానికి మేమందరం అండగా ఉంటాం. ఆయన వెన్నంటి నడుస్తాం. ఆయనతో పాటు కలిసి అడుగులేస్తామని తెలియజేసుకుంటూ, మన కూటమి ప్రభుత్వం వస్తుంది. ఆ వైసీపీ అవినీతి కోటల్ని బద్దలు కొడుతున్నామని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం అధినాయకులు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ప్రధాన కార్యదర్శి, అలాగే మన మేడం పురంధేశ్వరి గారికి, వేదిక పైన ఉన్న నాయకులందరికీ, ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకులకి, జనసేన నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్న అశేష బీజేపీ అభిమానులందరికీ, కార్యకర్తలకి, నాయకులకి, జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని తెలియజేసుకుంటూ, భారత్ మాతా కీ జై హింద్. పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలపడానికి గత 10 సంవత్సరాలుగా నిరంతరము శ్రమిస్తున్న మన అందరి ప్రియతమ నేత, విశ్వనేత, విశ్వసనీయ నేత గౌరవనీయ నరేంద్ర మోడీ గారి ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నా. రాకా సుధాకర్ గారు అనువాదం చేయవలసిందిగా కోరుతుంది. నా ఆంధ్ర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. राजा महेंद्रवरम वासियों को नमस्कार.